మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు మహేష్ బ్యాంక్ లో ఈడీ సోదాలు చేసింది. కోటి రూపాయల నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్లుగా ఈ సోదాల్లో గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చినట్లుగా గుర్తించింది ఈడీ. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లుగా గుర్తించింది. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబ సభ్యులే తీసుకున్నట్లుగా గుర్తించింది. బ్యాంకులో డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టినట్లుగా ఈడీ సోదాల్లో తెలిసింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలను మంజూరు చేసినట్లుగా స్పష్టమైంది. ఈడీ వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చినట్లుగా తెలిసింది. బ్యాంక్ అక్రమాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. 300 కోట్ల నిధుల గోల్మాల్పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని 6 ప్రాంతాల్లో అధికారుల సోదాలు నిన్న ఈ రోజు నిర్వహించారు. మహేష్ బ్యాంక్ కు సంబంధించిన చైర్మన్ రమేష్ కుమార్, ఎంపీ పురుషోత్తం దాస్ తో పాటు సీఈఓ, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు 2 రోజుల పాటు జరిగాయి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను హవాలా ద్వారా మళ్లించినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. కోటి నగదుతో పాటు 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు 300 కోట్ల రుణాలు ఇచ్చినట్టు గుర్తించారు. 1800 మంది నుంచి గన్ని జైలులో నుంచి వారందరూ కూడా పత్రాలు ఏవైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆ పత్రాల ద్వారా వాళ్ళకి రుణాలు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఎవరైతే బినామీల పేర్లు పెట్టారో ఆ బినామీలు కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా ఈడీ గుర్తించినట్టు పూర్తిగా ఈ కేసు నుంచి కూడా విచారణ చేస్తున్నారు మనిషి. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.